దేశంలోని అతిపెద్ద గూగుల్ డేటా విశాఖలో ఏర్పాటుకు ఒప్పందం సిద్ధం అవడంతో టీడీపీ నాయకులు విశాఖలో 31వ వార్డులో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున బాంబులు పేలుస్తూ వాళ్ళ ఆనందాన్ని అందరికీ నమస్కారం. ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే ఈరోజు గూగుల్ సంస్థ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న గూగుల్ సంస్థ కేవలం విశాఖపట్నాన్ని ఎంచుకొని ఏఐ డేటా సెంటర్ అక్షరాల $15 బిలియన్, 15 బిలియన్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 1,12,500 కోట్ల పెట్టుబడి రానున్న 5 సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టడానికి ఈరోజు ఒప్పందం చేసుకోవడం జరిగింది. అది కేవలం ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి నాయకత్వంలో, విజనరీ లీడర్ మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఐటీ మినిస్టర్ లోకేష్ అన్న కృషితో అది విశాఖపట్నానికి ఈరోజు రావడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇది రానున్న రోజుల్లో విశాఖపట్నంలో ఏముంది, మనకి ఇక్కడ ఉద్యోగాలు లేవని చెప్పి చాలామంది వలస వెళ్ళి విజయవాడ, హైదరాబాదు, బెంగళూరులో, చెన్నైలో ఉద్యోగాలు చేసుకునే రోజుల్లో గూగుల్ సంస్థ అనేది వైజాగ్లో పెట్టుబడి పెట్టడం వల్ల నాలాంటి యువత ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. ఇక్కడ రానున్న 5 సంవత్సరాల్లో మొదటి దశలో 20,000 నుండి 30,000 ఉద్యోగాలు. అలానే ఈ ప్రాజెక్ట్ మొత్తం ఏఐ డేటా సెంటర్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇంచుమించు 80,000 నుండి 1,00,000 మందికి ఉపాధి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. ఎందుకంటే ఇప్పుడు డేటా సెంటర్కి నిర్మించాలి అంటే దానికి కావాల్సిన పెట్టుబడి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన స్కిల్డ్ లేబర్ అంతా బయట నుండి కానీ లేదంటే లోకల్ నుండి కానీ అందరూ వచ్చి దాని మీద వర్క్ చేస్తారు, దాని మీద ఉపాధి పొందుతారనమాట. ఈ విధంగా సుమారు 1,00,000 మంది దాని మీద ఉపాధి కలిగే రోజులు. అంటే కేవలం ఇది డబుల్ ఇంజిన్ సర్కార్, సెంట్రల్లో మోడీ గారి నాయకత్వంలో, స్టేట్లో బాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఈరోజు అంటే కార్యక్రమం అంటే లాస్ట్ టైం కూడా అదాని డేటా సెంటర్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడి రావడం అనేది ఆషామాషి కాదండి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో, ఇలాంటి కంపెనీస్ ఇంకెన్నో మా యువతకి ముందుండి ఇంకా కంపెనీస్ పెట్టుబడి తీసుకొచ్చినందుకు, కృషి చేసినందుకు ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలానే మన ప్రధానమంత్రి మోడీ గారికి, విశాఖపట్నం ప్రజల తరపు నుండి 31వ వార్డు, మరీ ముఖ్యంగా 31వ వార్డు నాయకులు, కార్యకర్తల తరపు నుండి మీ అందరికీ చేతులు జోడించి అందరికీ చాలా థ్యాంక్ యూ చెప్తున్నానండి. అలానే ఈ కార్యక్రమంలో బూత్ ప్రెసిడెంట్ ఈ కార్యక్రమం కోసం మాట్లాడుకుంటే అధికారంలోకి వచ్చి 16 నెలల్లో ఇంత భారీ ఎత్తున పెట్టుబడి తీసుకొని రావడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి, విజనరీ లీడర్ని చూసి బయట ప్రపంచ నాయకులు కానీ, బయట ప్రపంచ దేశ కంపెనీలు కానీ కేవలం విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారిని మాటతో ఇక్కడికి వచ్చి వాడి మీద నమ్మకంతో ఆయన చెప్పిన ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెడుతున్న ప్రతి కంపెనీకి, ఈ కార్యక్రమంలో 31వ వార్డు బూత్ ప్రెసిడెంట్లు కానీ, కార్యకర్తలు కానీ, వార్డు సెక్రటరీ అప్పలరాజు గారు కానీ, బూత్ ప్రెసిడెంట్ హేమలత గారు, రమా గారు, శంకర్ గారు, మరీ ముఖ్యంగా కో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన నరేష్ అన్న గారు, రాజేష్ అన్న, కృష్ణ గారు బూత్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడం జరిగిందండి. ఈ